నమస్తే వెల్కమ్ టు ఏవీ న్యూస్ బులెటిన్స్ నుండి అప్డేట్స్ చూద్దాం. హైదరాబాద్లోని ప్రసిద్ధ బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీమణి గీతారెడ్డి, కుమార్తె నైమిష పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వరద్రూపి భవితేశ్వరి భద్రకాళీశ్వరి సర్వసర్వేశ్వరి పరమ పోలీసు వారికి విజ్ఞప్తి, కళ్యాణం అయ్యే వరకు కాస్త మీరు వేసేటటువంటి ఆ మాటలు కొంచెం ఆపవలసిందిగా కోరుచున్నాము. అనౌన్స్మెంట్ని కళ్యాణం అయ్యే వరకు ఆపవలసిందిగా కోరుచున్నాము. కళ్యాణ మహోత్సవం బల్కంపేట శ్రీ ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి కొండా సురేఖ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాదాయ శాఖ మంత్రిని గారు శ్రీమతి కొండా సురేఖ గారు వచ్చి అమ్మవారికి ప్రత్యేకమంటి మంగళ ద్రవ్యములు, సౌభాగ్య ద్రవ్యములు, కళ్యాణ వస్తువుల్ని కూడా ఇప్పుడు సమర్పణ చేశారు. గణపతి పూజ చివరికి వచ్చింది. ఆదౌ పూజ్యో గణాధిప, ఆ గణపతి యొక్క పూజను చేసుకుందాం, ఆ గణపతిని ప్రార్థన చేసుకుందాం. బాజా ముదాకరత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసిలోకరంజకం విలాసిలోకరంజకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం నతాశుభాశునాశకం నమామితం వినాయకం నమామితం వినాయకం నతేతరాతి భీకరన్ నవోదితర్కభాస్వరన్ నమత్సురారి నిర్జరన్ నతాధికాపదుద్ధరం సురేశ్వరన్ నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమశ్రయే పరస్పరం నిరంతరం సమస్తలోకశంకరం నిరస్తదైత్యకుంజరం. వరంగల్ పోలీస్ కమిషనర్గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన శ్వేతారెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నెక్కొండ పోలీస్ స్టేషన్ ఎస్ఐ మహేందర్ను విచారణ అనంతరం సస్పెండ్ చేశారు. ఈ చర్యపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ టపాసులు కాల్చుకొని సంబరాలు జరుపుకున్నారు. ఓకేనా. ఈరోజు నెక్కొండ మండల ప్రజలకు స్వాతంత్రం వచ్చిన రోజు ఎంతైతే హ్యాపీగా ఉన్నారో ఈరోజు అంత హ్యాపీగా సంబరాలు చేసుకునే ఏర్పాట్లు ఘనంగా జరిగినవి. దీనికి ప్రధానంగా సిపి మేడం సీతారెడ్డి గారికి మా నెక్కొండ మండల ప్రజలందరి తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు మహేందర్ రెడ్డి గారు అవినీతి ఇంత అంతా కాదు, అవినీతిని ఎత్తిపొడిచి చూపిస్తా అనే విలేకరుల పైన కూడా తప్పుడు కేసులు పెట్టడానికి సర్వ ప్రయత్నాలు చేసిన ఎవిడెన్స్ కూడా మా దగ్గరన్నాయి. అదేవిధంగా రాజకీయ నాయకులు వ్యతిరేకిస్తే వాళ్ళను రౌడీ షీటర్లను చేసి రౌడీలను చేసిన ఘనత కూడా ఇలా అతందే. ఇలా రైస్ మిల్లుల దగ్గర నెల నెల మామూలు వసూలు చేసుకొని ఒకవేళ దాని మీద కాంప్లైంట్ చేసినా లారీల కొద్ది బియ్యాన్ని పక్కదారి పట్టించిన ఘనత కూడా లక్షల్లో దాదాపు 10 లక్షల రూపాయలు తీసుకొని దాన్ని కూడా పక్కకు తప్పిన ఘనత ఇలా మహేందర్ రెడ్డి గారిది. దాంతోపాటు ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ నివ్వరపోయే చరిత్ర ఏంటి అంటే, ఒక పోలీస్ స్టేషన్కు ఒక అధికారి ఒక ట్రాక్టర్ రైసును పీడిఎస్ బియ్యాన్ని పట్టుకొస్తే ఆ నైటు సీసీ కెమెరాలు ఓపెన్ చేసినా ఇప్పుడు ఓపెన్ చేసినా అందులో ఉంటుంది. ఆ ట్రాక్టరీ పంపుకుంటూ వాళ్ళ పోలీస్ స్టేషన్ ముందు రేకుల కింద ఒక 20 బస్తాలు వేసి ఆ 20 బస్తాలను కూడా వారం 10 రోజుల్లో వాటిని కూడా మళ్ళీ పంపి దాదాపు లక్షలు చేయదంటుకున్న చరిత్ర ఇవాళ మేము ఇప్పటివరకు ఎక్కడ కూడా చూడలేదు.
ఇట్లాంటి నీచమైన ఏ డిపార్ట్మెంట్లో అయినా ఇంత నీచమైన వాళ్ళు ఉంటే ఇటువంటి వాళ్ళను పర్మనెంట్గా సస్పెండ్ చేయాలని చెప్పి మేము సిపి మేడంకు ప్రధాన కారణం అంటే ఒకటి కాదండి, రెండు కాదండి, మీకు ప్రతి ఎవిడెన్స్ తోటి వందల కొద్ది ఉన్నాయండి, వందల కొద్ది ఆధారాలు ఉన్నాయి. ఎవరికి కావాలన్నా మేము ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఇచ్చినాం, ఎస్బీ వాళ్ళకి ఇచ్చినాం, మేము సిపి గారికి కూడా గతంలో కంప్లైంట్ చేసినాం. రాజకీయ బలంతో ఇన్ని రోజులు గడుచుకుంటూ వచ్చిండ్రు. ఇలా సిపి మేడం కొత్తగా వచ్చి ఇలా ఏ రాజకీయ నాయకుడికి తలంగకుండా ఇలా సస్పెండ్ చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇలాంటి అధికారి ఎక్కడ పోస్టింగ్ ఇచ్చినా ఇట్లనే తయారవుతాడు కాబట్టి ఇతన్ని పర్మనెంట్గా రిమూవ్ చేయాలని చెప్పి నెక్కొండ మండల ప్రజల తరపున ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. ఈరోజు మేము బాంబులు కలిసి మేడంకు ప్రత్యేకంగా పాలాభిషేకం చేయడం జరిగింది. ఇవాళ ఎందుకంటే ఇలా సస్పెండ్ చేసినందుకు ప్రత్యేకంగా మేడం గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఇలా కొన్ని ఫోన్ పేలు కూడా మేము ఇచ్చినాం, మంది పేర్ల మీద కొట్టించుకొని తీసుకోవడం, ఇలా లక్షలు దాదాపు లక్షలు చేయి మార్చుకొని ఇలా కాంగ్రెస్ పార్టీకి తొత్తుగా కండువ కప్పుకొని ఒక కండువ వేసుకోకుండానే తిరిగిండు తప్ప మేము ఆ కండువ ఎత్తా అని చెప్పి మొన్న రీసెంట్లీ వెంకటాపురంలో జరిగిన ఒక యాక్సిడెంట్ కేసులో నన్ను 4 గంటలకు పట్టుకపోయినప్పుడు నేను ఇదే చెప్పిన, 3 నెలల్లో నువ్వు ఖచ్చితంగా కాంగ్రెస్ కండువ కప్పుకొని నేను ఎక్కడి నుంచి పోతావన్నా. అదే న్యాయం, అదే జరిగింది. ఇవాళ మా కార్యకర్తను చంపి దాని ఆనమాలు కూడా అక్కడ లేకుండా వెహికల్ను తీసేసి ఆయనే తాగొచ్చి గుద్దుకుండా అని చెప్పినందుకు ఆయనకు నిజంగా పాపం అనేది తాకింది. భగవంతుడు అనేవాడు గొప్పోడు, భగవంతుడి కింద ఎటువంటివాడైనా ఇలా సర్వనాశనం కావాల్సిందే. అదేవిధంగా సర్వనాశనం అయిపోయిండు. వాళ్ళకి 2 ఆడపిల్లలు. ఇలా అవి అయిన యాక్సిడెంట్ వెహికల్ అట్లా అవన్నీ అక్కడే ఉంటే ఇవాళ వాళ్ళు కూడా ఎంతో కొంత ఇవాళ ఖర్చులకు డబ్బులు ఇచ్చేది. ఆ డబ్బులు కూడా ఇవ్వకుండా చేసింది కూడా ఈ ఎస్ఐ మహేందర్ రెడ్డి గారే. కాబట్టి ఇట్లాంటి నీచుడు నికృష్టుడు ఎక్కడ కూడా పోస్టింగ్ చేద్దాన్ని మేము ప్రత్యేకంగా సిపి మేడంను ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. ఆఫ్ఘనిస్తాన్లో భారీ వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఆకస్మిక వరదల దాటికి పలువురు ప్రాణాలు కోల్పోగా 100 మందికి పైగా గల్లంతయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. دا هوټل کې ژوندۍ کسان پاتې دي. دغه مارکیټونو نه به خامخا کسان وړي ښه پورې غاړه مارکیټونه ټول وړي دي ښه کسان پکې وو ښه بس طوفاني سیلاو راغلی دی. خدای پاک دې باقي خیر کړي. هغه سړی چېرته روان دی؟ هوټل کې زنانه ده؟ هوټل کې نو دا اوس د رایستلو امکان شته دی که نه؟ باید راووځي. هغه څه ده؟ دا سړی اوس زنانه پسې روان دی. هغه مارکیټ کې به هم خلک که نه دا خوړ کې چې ایثار دی دا چې دی ماسلین اتاق دی کسان پکې شته دی بعضې کسان یې بعضې هلته 15 کسان دننه دي ها بند پاتې دي او لاندې موټر یې وګوره موټر یې سیلاو کړي دلته مخکې دلته یو ښځه بند پاتې وه دا دلته چې ښځه رسېدي ورته دا خلک خو ورسېدل ښه خلک ور رسېدلي دي ښه
نرسل اوراق غير تحت وينك ايه غرقيقي دا خلک دی هوټل کې گیر پاتې دي ښا سیلاو کې گیر پاتې دي دا خلک السلام علیکم خیر దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. నిరసనకారులను చెదరగొట్టే క్రమంలో పోలీసులు జోక్యం చేసుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. क्या हो गया भगवान करे तेरे भाई जाए। चलो मम्मी यार मेरा बात के तरह सारे डंडे देख मारे सकते हो दोस्तों, इनको मारे हैं, लेडीजों को इतने मारे हैं, इनको सबको मारे हैं। हाथ में तुरंत ही नीला सा पड़ गया, पूरी पीठ नीली पड़ गई है। भगवान करे तुम जन्नत में मेरे बंदे को मारा, मेरे भाई को ही मारा है। अपनी माँ चुदवारे भोसड़ी वाले आप लोगों के साथ क्या हो गया? कुछ बताएंगे आप लोगों के साथ क्या हुआ? देख सकते दोस्तों, ये रोते हुए जा रहे हैं, बच्चियां हैं, छोटी छोटी बच्चियों को भी मारने लगे हैं। पुलिस वाले बिल्कुल राक्षस बने हुए हैं यहाँ पे। और यहाँ पे तोड़ दिया ये मारी है ये नहीं लड़ी है, ट्राई को हिस्सा बनाना पड़ेगा। कैमरा करो, कैमरा दिखाओ। तरीके से मारा गया है जैसे स्टूडेंट नहीं आतंकवादी चार्जिल RAF की 3 औरतों ने, RAF की 3 महिलाओं ने, ऑफिसर ने बहुत गंदा मारा। ब्लूम्स रेस्टोरेंट के अंदर का नजारा देखो, ब्लूम्स रेस्टोरेंट के अंदर का बहुत गंदा मारा 3 औरतों ने, बहुत गंदा। दूसरे के अंदर में ही काटोगे तुम, नौकरी के लिए नौकरी हम जहाँ देते हैं ये सरकार की तनख्वाह ऐसे करके हम तो नौकरी करते नहीं, किसी के अंदर में अरे हराम घोड़ा तुम्हें शर्म नहीं आती? देश में रह के बच्चों को मारते हो। ये सरकार गुलाम है, सरकार गुलाम है जी, गुलाम सब गुलाम है जी, सब गुलाम है, सब गुलाम है। हाथ तोड़ दिया
भगवान करे इन बच्चों का बेटा हाथ टूटे, इनके बच्चे भी बर्बाद हो जाए। ये सब बीजेपी के गुलाम है, सब बीजेपी के गुलाम। दिल्ली पुलिस हो जाए, सब बीजेपी गुलाम है। ये नौकरी मिले बच्चों को पढ़ाई करानी चाहिए। मोदी के बताओ, कोई हम बवाल नहीं कर रहे हैं, कोई नारे वाले करना है तो गिरा गिरा के मारेंगे। बच्चों के लिए आए हैं भाई, बच्चों के लिए उसका जैसा हाल करना पड़ेगा। मोदी को मारा तो ये मानेगा और नहीं मानेगा। नितिन आजा जल्दी आ। తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం ముదిరింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. మాట్లాడితే ఒకటే చిల్లర మాట మాట్లాడతాడు. ఏమంటాడు? ఏ జాతి నీది, ఇది ఏం జాతి? నేను చెప్తున్నా రేవంత్ రెడ్డి, ఏ జాతి కూడా నీకు చెప్పాల్సిన టైం వచ్చింది. ఉద్యమ టైంలో ఉద్యమకారుల మీదికి తుపాకీ ఎక్కుబెట్టిన పోరంబోకు జాతి అయితే మాది కాదు. ఉద్యమకారుల మీదికి తుపాకీ తీసుకొని వచ్చిన పోరంబోకు జాతి అయితే మాది కాదు. వలస పాలకుల సంక నాకుతూ సమైక్యవాదుల సంచులు మోసిన దగుల్బాజీ జాతైతే మాది కాదు. తెలంగాణ తొలి ప్రభుత్వాన్ని 50 లక్షల రూపాయలతో ఒక ఎమ్మెల్యేను కొనుగోలు చేసి దొరికిపోయిన లుచ్చా జాతి అయితే మాది కాదు. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల మీద 100ల కొద్ది కేసులు వేసి ఆపాలను చూసిన దివానగాళ్ల బ్యాచ్ అయితే మాది కాదు. అబద్ధాలు, విద్వేషాలు, బూతులతో ప్రజల్ని రెచ్చగొట్టి బతికిన చిల్లర జాతి మాది కాదు. ప్రాజెక్టులను బాంబులతో పేల్చేసే అధమ జాతి మాది కాదు. నీళ్లున్నా ఇచ్చే వ్యవస్థ ఉన్నా జనాలకు అందించలేని అసమర్థ జాతి కాదు మాది రేవంత్ రెడ్డి. ఉద్యోగాలు అడిగితే ఎండ్రిందాగుమని, బాయిల దుంకుమని, నీళ్లు అడిగితే రక్తం జల్లుకొమ్మని రాక్షస జాతి మాటలు మాట్లాడే జాతి మాది కాదు. అన్ని బాగు చేసి అప్పజెప్పినా ప్రజారంజకంగా పరిపాలించకుండా వానికి వీనికి మూటలు మోసి జనాలను హింసించే రాక్షస నికృష్ట జాతి మాది కాదు. తెలంగాణలో ఉన్నాయి 2 జాతులు. ఒకటి తెలంగాణను ప్రేమించే జాతి, రెండోది రాష్ట్రానికి ద్రోహం చేసే జాతి. ఎవడిది ఏ జాతో తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు. ఎవరు తెలంగాణ తెచ్చిండ్రో, ఎవరు తెలంగాణను ఇవాళ వంచిస్తున్నాడో, ఎవడు తెలంగాణకు అన్యాయం చేస్తున్నాడో అందరికీ తెలుసు. మహారాష్ట్రలోని పూణే నగరంలోని కత్రాజ్ ప్రాంతంలో నడి రోడ్డుపై జరిగిన హత్య కేసులో పోలీసులు 3 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి అనంతరం పోలీసులు వారిని ఘటన జరిగిన ప్రాంతంలో ప్రజల సమక్షంలో పరేడ్ నిర్వహించారు. ప్రజల్లో నెలకొన్న భయాందోళనను తొలగించి చట్టంపై విశ్వాసాన్ని పెంపొందించడమే ఈ చర్యకు ఉద్దేశమని పోలీసులు తెలిపారు. ఢిల్లీలో విద్యార్థుల నిరసనకు సంఘీభావంగా హైదరాబాద్లోని ప్రెస్ క్లబ్ వద్ద విద్యార్థులు, వివిధ విద్యా సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. నేను ఆరుణ్య గురించి ఒక నిమిషం మాట్లాడాలి. మేము లాస్ట్ మంత్ లో సన్నా షేక్ అని చెప్పేసి మన తెలంగాణలోనే హైదరాబాద్
లేదు పవర్ లేదు ఒకటే ఉంది ఈ రాజభవన్కి వెళ్ళి తీసుకుందామంటే గవర్నర్ పొడిలేయాలి వాళ్ళకి పవర్ బ్యాంక్ ఉంటే ఇది లేదా నంబర్ ఇస్తాను ఢిల్లీది ఎప్పుడైనా మరి మన ఉద్యోగం ఉందా ఎప్పుడైనా చేసేది ఉందా సిక్కింలోని నమాచి జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. హైడ్రో ప్రాజెక్ట్ టన్నల్లో కొండ చర్యలు విరిగిపడడంతో పలువురు కార్మికులు చిక్కుకోగా 7గురు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. మిగిలిన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. लाग्छ जाउँ यहाँ ग्यास त छ अयो मेरो जुत्ता बिग्रियो गाँठी यतिको त त्यस्तो उयो छ नि तर निस्किनुपर्छ होला टु लङ एक्जस्ट है यो गाडी भएको जग्गामा पानी पुरा आएन हौ कहाँ छौ भाइहरूको भाइहरू कहाँ गयो ओहो nobody's here मान्छेहरू छैन मान्छे बाँचेको भइगयो नि गाडी ग्लास पोइन्ट छ यो रहेछ यसको भाइ सम हेलमेट मान्छे चाहिँ यहाँ गएको रहेछ टर्चलाइट छ टर्चलाइट छ है तिमीहरूकोमा जाउँ न जहाँसम्म सक्छ कि त्यहाँदेखि यसो रिपोर्ट त गरौँ न దేవాదుల ప్రాజెక్టు నిర్వహణ, సాగునీటి విడుదల అంశాలపై మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. మంత్రులు ఇచ్చిన హామీలు అమలు కాలేదని ఆరోపిస్తూ రైతుల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇక రేపే స్టార్ట్ 10 మోటార్లు అన్నారు. 13వ తారీఖు నాడు చెప్పింది. ఇవాళ ఎంత 21, ఆల్మోస్ట్ 8 రోజులు అయింది. ఇప్పటికీ 10 మోటార్లు స్టార్ట్ కాలే. జోక్ ఏంటంటే వీళ్ళు పోయినాడు 7 నడిచినాయి, వీళ్ళు రాగానే 5 అయినాయి. మళ్ళా వీళ్ళు పోయినాడు ఆ రోజు ఒక్కరోజు 7 నడిపిండ్రు, తెల్లారికెళ్ళి 5 మోటార్లు అయినాయి. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి నరికిండు కదా అంటే రేపటి నుంచి సిఈ గారు 10 నడవాల్సిందే నేను ఆదేశం ఇస్తున్నా అన్నాడు. ఆ వీడియో ఒక్కసారి చూద్దాం. మరి మరో
1-2 రోజుల్లో 10కి 10 పంప్స్ ఆపరేట్ చేయాలని చెప్పి శ్రీ గారికి మరి శ్రీ ములుగు శ్రీ వరంగల్ ఇద్దరు మనం చేసిన ఏఎన్సీ గారు నాకు ఎల్లుండి వరకు అన్ని పంప్స్ ఆపరేట్ అయ్యాలని చెప్పి కన్ఫర్మ్ చేయండి. అదేవిధంగా మరి రిజర్వాయర్స్ లో 36 చెప్పిన ఎన్ని రిజర్వాయర్లు 22 రిజర్వాయర్స్ లో మరి వివిధ దశల్లో ఆ రిజర్వాయర్ ఫిల్లింగ్ పని జరుగుతుంది. అన్ని రిజర్వాయర్లు కూడా మరి పూర్తి స్థాయిలో నింపాలని చెప్పి నేను ఇద్దరు సీఎలకు కూడా ఆదేశాలు ఇస్తున్నా. మొత్తము డిజైన్డ్ ఆయకట్ ఎంత ఉన్నదో బోత్ న్యూ ఆయకట్ అండ్ స్టెబిలైజ్ ఆయకట్. పాపం ఆయన పరిస్థితి చూసింది కదా. నీళ్ళ మంత్రి 32 నెలలు అయింది. దేవాదుల కింద ఎన్ని రిజర్వాయర్లు ఆయన తెలియదు. పక్కకు అడుగుతుండు ఎన్ని ఉన్నాయి భయ అని. సరే ఓకే, ఏం చెప్పిండో మీరు విన్నారు. మొత్తం 22 రిజర్వాయర్లు నింపుతాం, 38 టీఎంసీల నీళ్లు ఎత్తుతాం, ప్రతి ఎకరానికి నీళ్లు ఇస్తాం. వీళ్ళ మాటలు నమ్మి రైతులు బాబు ఫోటో నార్మల్ పోసుకున్నారు. మంత్రి కదా చెప్పింది, నీళ్ల మంత్రి కదా చెప్పింది, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కదా చెప్పింది. వీళ్ళ మాటలు నమ్మి నార్మల్ పోసుకుంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు? నీళ్ళు ఇవ్వట్లేదు, నీళ్ళు ఎత్తడం లేదు, నీళ్ళు ఎత్తడం లేదు, రైతాంగానికి నీళ్లు ఇవ్వడం లేదు. ఇలా పరిస్థితి ఏంటంటే మొత్తం నార్మల్ ముదిరిపోతా ఉన్నాయి.